సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని బంగారు మైసమ్మ దేవాలయం 16వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ పురోహితులు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, చండీ హోమాలు, వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో బోనాలతో మహిళలు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. వేడుకలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు సాయినాథ్ విచ్చేసి ప్రత్యేక పూజలను చేశారు. ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. కూడా అక్కడ నాగదేవత ఉంది. ఆ నాగదేవతతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఆ సుబ్రహ్మణ్య స్వామిని ముఖ్యటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం జరుగుతుంది. ఇక ముందుకు వస్తే ఆంజనేయుడు, ఎవరైతే ఆంజనేయుని దర్శించుకుంటారో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇక ముందుకు వస్తే ఆ నవగ్రహాలు ప్రదర్శన చేస్తే చేసినటువంటి పాపలన్నీ వెళ్ళిపోతాయి. ముందున మహావృక్షం ఉంది. వృక్షం చేసేస్తే కూడా ఫలితాలు చాలా లభిస్తాయి. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఇది. కాబట్టి దయచేసి గమనించాలి. అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇట్లాగే సదాశివపేట పట్టణం అంటే ఆలయాలకు ప్రసిద్ధి. ఆలయాలను బాగా రక్షిస్తూ వాటి బాగోగులు ఇప్పటివరకు కాపాడుకుంటూ వస్తూ ఉంటారు విద్వాంసులందరూ కూడా. భవిష్యత్తులో యువకులందరూ కూడా ముందుకొచ్చి ఈ ఆలయాలను ఇట్లాగే అభివృద్ధి చెందేలా చేయాలని మనస్ఫూర్తిగా